లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. జరిగిన తప్పులు క్షమాపణకు శాంతి యాగం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు శాంతి హోమం పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద చేస్తామన్నారు. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగంపై సిట్ వేస్తామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తారన్నట్లు సమాచారం. ఏపీ రైతులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ లో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. పంట నష్టం మరియు తడిసిన ధాన్యానికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నట్లు వెల్లడించారు. నమస్తే, ఇవాళ బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి విశాఖ జిల్లాలో 16 మంది తహసీల్దార్లను విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు బదిలీ చేశారు. వీరిలో 8 మందిని విశాఖ జిల్లాకు, 5గురిని అనకాపల్లి జిల్లాకు, 3గురిని అల్లూరి జిల్లాకు బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎంపీ అప్పారావు, పి లచ్చపాత్రుడు, ఎస్ రాణి అమ్మాజీ, కె జానకమ్మ, ఎస్ రామారావు, ఏ శ్రీనివాసరావు, కె రమాదేవి, ఎస్ నాగమ్మ, వేణుగోపాల్, శ్యామ్ కుమార్, కె జయప్రకాష్ తదితరులు ఉన్నారు. లేటెస్ట్ న్యూస్ టుడే. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం జంతువుల కొవ్వు మరియు చేప నూనె వాడారని ఆరోపణలు రావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు జగన్ పై మండిపడుతున్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి శ్రీవారి మనోభావాలతో ఆడుకున్నారని, తిరుమల పవిత్రతను మరియు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ డిమాండ్ చేసినట్లు సమాచారం. నమస్తే. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ విచారణను డిప్యూటీ సీఎం పవన్ స్వాగతించారు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో తిరుమలలో ఎవరి వల్ల ఈ అపవిత్రత జరిగిందనే విషయం బయటకు వస్తుంది. ఇదే సమయంలో శ్రీవారి టికెట్లను వ్యవహారం పైన విచారించాలి. భగవంతుడికి చేసే సేవల విషయంలోనే కాదు, ఆర్థిక పరమైన అంశాలలోనూ గత పాలకులు ఏ విధమైన పెడపోకడలు అవలంబించారో ప్రజలకు తెలియాల్సిన సమయం ఇది. ధర్మో రక్షిత రక్షితః అని తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. నమస్తే, ఇవాళ బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డు అపవిత్రతపై సిట్ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టిటిడి ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రస్తుతం నందిని మరియు ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూపాయి 475కు కొంటున్నాం. దోషాలను తొలగించడానికి ఇప్పటికే పాప ప్రోక్షణ హోమాలు నిర్వహించాం. అనుభవజ్ఞులైన 18 మందితో సెన్సరీ ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే తిరుమలలో FSSL ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. నమస్తే. టిటిడి ప్రక్షాళన కోసం శ్యామలారావును ప్రత్యేకంగా నియమించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యతను దేవుడు తనకిచ్చాడని చెప్పారు. గమగమలాడాల్సిన శ్రీవారి లడ్డు సేవలంగా మారింది. 3 రోజులకే చెడిపోతుంది. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రసాదాన్ని కల్తీ చేశారు. అనుభవం లేని వారికి కాంట్రాక్టులు ఇచ్చారు. రూపాయి 319కి కిలో నెయ్యి కొన్నారు. ఆ ధరకు వనస్పతి మరియు పామాయిల్ కూడా రాదు అని పేర్కొన్నారు. లేటెస్ట్ న్యూస్ టుడే. తిరుమల లడ్డు తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై చంద్రబాబుకు టిటిడి ఈవో నివేదిక ఇచ్చారు. ప్రాథమిక నివేదికపై మంత్రులు మరియు అధికారులతో సీఎం సమీక్షించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారులు, అర్చకుల నుంచి వచ్చిన సూచనలు మరియు సలహాలను సీఎం కు ఈవో వివరించారు. రేపు దీనిపై మరిన్ని వివరాలు అందిస్తామని ఈవో గారు తెలిపారు. నమస్తే.
వంట నూనెలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ హెచ్చరించారు. నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించిన, అక్రమంగా నిల్వ చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వంట నూనెల ధరలు అదుపు చేయడం కోసం జిల్లాలోని వ్యాపారులతో జేసీ కలెక్టరేట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. లేటెస్ట్ ఫ్లాష్ న్యూస్. కన్వీనర్ కోటా కింద తొలి విడతలో ఎంబీబీఎస్ సీటు పొందిన విద్యార్థులు ఎలాంటి నిబంధనలు లేకుండా సీటు వదులుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. గడువు దాటిన తర్వాత వచ్చిన అభ్యర్థనలు స్వీకరించబోమని పేర్కొంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ కు లేఖ అందించాలంది. ఇటు కళాశాలల్లో చేరిన విద్యార్థులు 24వ తేదీలోగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. లేటెస్ట్ పొలిటికల్ న్యూస్. దేశవ్యాప్తంగా ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత హాట్ కమెంట్స్ చేశారు. తిరుమల దైవంతో పెట్టుకున్నందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని దుయ్యబట్టారు. చేసిన తప్పునకు పశ్చాత్తాప పడకుండా బుకాయిస్తారా అంటూ మండిపడ్డారు. దమ్ముంటే జగన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. మన్యం ప్రాంతం నుంచి దేవరాపల్లి వయా కే కోటపాడు మీదుగా గంజాయిని తరలిస్తున్న నలుగురి ముఠాను మండలంలోని ఆనందపురం జంక్షన్ లో ఏ కోడూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 76 కేజీల గంజాయి, ఆటో, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.